సెవెంత్ క్లాస్లో ఫస్ట్ లెసన్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ద స్క్విరల్ గురించి తెలుసుకుందాం. బిఫోర్ యూ రీడ్, ముందుగా మనం తెలుసుకోవాల్సిన దాని గురించి చూద్దాం. యూ మే హ్యావ్ సీన్ ఏ స్క్విరల్ సిట్టింగ్ ఆన్ ది గ్రౌండ్ ఈటింగ్ ఏ నట్. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారుగా ఈ స్క్విరల్ అనేది, ఉడత అనేది గ్రౌండ్ మీద కూర్చుని ఉండడం అనేది, అలాగే అది నట్స్ తినడం అనేది. వాట్ డిడ్ ఇట్ లైక్, అది చూడడానికి ఎలా ఉంటుంది, అప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? హియర్ ఈజ్ ఏ పోయెట్ డిస్క్రిప్షన్ ఆఫ్ జస్ట్ సచ్ ఏ స్క్విరల్. దీని గురించి పోయెట్ ఎలా డిస్క్రైబ్ చేశారనే దాని గురించి ఈ లెసన్ అనమాట. ఆ పోయెట్ నేమ్ ఏంటంటే మైల్డ్రెడ్ బ్రౌజర్ ఆర్మ్స్ట్రాంగ్ అనమాట. అయితే ఈ యొక్క స్క్విరల్ గురించి ఏం డిస్క్రైబ్ చేశారని చూద్దాం. హీ వోర్ ఏ క్వశ్చన్ మార్క్ ఫర్ టెయిల్. ఎప్పుడు కూడా స్క్విరల్ ఎలా ఉంటుందంట, దాని టెయిల్ ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఓవర్ కోట్ ఆఫ్ గ్రే. అలానే ఈ యొక్క ఏదైతే స్క్విరల్ ఉందో దాని యొక్క డ్రెస్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే గ్రే కలర్ డ్రెస్సు ధరించినట్టుగా కనిపిస్తుంది అని అనేసి చెప్తున్నారు. అలానే దీనికి ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఉడత పైన మనకి ఏదైతే చార్లు ఉన్నాయో అది మనకి శ్రీరాముడు వేశారు అనేసి ఒక స్టోరీ ఉంటుంది. అలానే హీ సాడ్ అప్ స్ట్రైట్ టు ఈట్ ఏ నట్. అలానే అది ఎలా ఉందంట, చూడడానికి స్ట్రైట్గా కూర్చుని ఆ యొక్క నట్స్ తింటుంది అని చెప్తున్నారు. అలాగే హీ లైక్ టు స్టీజ్ అండ్ ప్లే. తను ఇప్పుడు కూడా ఎలా ఉంటాడంట, ఎవరైనా వచ్చి ఆడుతున్నారంటే కనుక వాళ్ళతో చాలా స్టీజ్ చేస్తారనమాట. అటు ఇటు గంతుతూ దొరకకుండా పరిగెట్టిస్తుంది అనమాట. అలానే అండ్ ఇఫ్ వీ రన్ అరౌండ్ హిస్ ట్రీ, అది ఎక్కడైతే ఉందో దాని చుట్టూ కనుక మనం దాన్ని పట్టుకోవడం కోసం అయితే మనం తిరిగినట్లయితే ఈ వెంట్ ది అదర్ వే, మనం ఏ వైపు నుంచి వెళ్తున్నామో దాని ఆపోజిట్ వేలో ఈ స్క్విరల్ అనేది రన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క స్క్విరల్ గురించి డిస్క్రైబ్ చేసిన రైటర్ పేరు మైల్డ్రెడ్ బ్రౌజర్ ఆర్మ్స్ట్రాంగ్.